రేడియో. చూసారా? రేడియో ఎంత బావుందో క్యూట్‌గా. స్వయాన నా చేతులతో చేశాను. ఈ క్రాఫ్ట్ ఇంత ఈజీగా ఎలా వచ్చిందో, ఇంత ఈజీగా మీ ఆఫీస్‌లో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే ఎలా ఈ క్రాఫ్ట్ టచ్ ఇవ్వాలో చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా చేసేయండి. వెల్కమ్ టు ధనిష్ట క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ నేను స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాను రేడియో ప్రిపేర్ చేయడానికి. ఈ స్వీట్ బాక్స్ మనకి మొన్న జరిగిన దీవాళీ ఫెస్టివ్‌కి బోలెడన్ని స్వీట్స్ రిసీవ్ చేసుకునే ఉండుంటారు. మీరు కొనుక్కునే ఉండుంటారు కదా! అవి పడేయకుండా ఇలా దాచుకుంటే ఏదో ఒక క్రాఫ్ట్ అయితే చేయొచ్చు. ఇది బేసికల్లీ మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు స్వీట్ బాక్స్. దాన్ని కూడా వదలకుండా ఇలా యుటిలైజ్ చేశా. ఆఫీస్ వాళ్ళిచ్చింది. ఆఫీస్ వాళ్ళకి యుటిలైజ్ చేశా అనమాట. ఇక్కడ స్వీట్ బాక్స్ ఓవరాల్ బాక్స్ కవర్ చేస్తే మనకి సన్నగా వాల్యూమ్ సన్నగా వస్తది కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ డబుల్ స్టిక్కర్ అనేది రౌండ్‌గా అతికిచ్చేసి, ఆ డబుల్ స్టిక్కర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే బాక్స్ కవర్ చేస్తే గనక మనకి వాల్యూమ్ అనేది చాలా లావు వస్తది. అప్పుడు రేడియో చూడ్డానికి చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ నేను ప్రింటౌట్స్ అయితే తీసుకున్నాను. రేడియో ఎలా ఉంటుందో అలా ప్రింటౌట్స్ తీసుకున్నాను. ఇది తెలుసు కదా! ఈ డిజైన్ రావాలంటే కార్డ్‌బోర్డ్ పైన లేయర్ చింపితే గనక మనకి ఈ డిజైన్ వస్తది. అలా చింపిన తర్వాత ఆ డిజైన్‌ని మనం ఈ స్పీడ్ బాక్స్ టాప్ మీద అతికిస్తున్నాం అనమాట. రేడియో సంబంధించి ఆ ఇల్యూజన్ క్రియేట్ చేయడానికి ఇలా చేశాను. ఇక మనం ఏదైతే ప్రింటౌట్ తీసుకున్నామో దానిలో కొన్ని పార్ట్స్ ఇక్కడ అతికించుకుంటే రియలిస్టిక్ లుక్ క్రియేట్ చేయొచ్చనమాట. అలాగే దానికి సంబంధించిన బటన్స్ కూడా తీసుకుందామని కట్ చేశాను. క్యాప్స్ ఉంటాయి కదా! బాటిల్ క్యాప్స్ అట్లాంటివి. అవి యూజ్ చేసుకుంటే బెటర్ కదా అనిపించింది. దాన్నే యూజ్ చేశాను. ఎప్పుడైనా ఇలా క్రాఫ్ట్ టచ్ ఉండాలి అని అనుకుంటే స్కిట్స్ జరిగిన ఆఫీసుల్లో లేదా స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటి ఐడియాస్ అయితే బాగా పనికొస్తాయి. తక్కువ టైం ఉంది. బట్ క్రాఫ్ట్స్ టచ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏదైనా స్కిట్‌లో గానీ, ఏదైనా ఆఫీస్ ప్రోగ్రామ్ కాంపిటీషన్స్‌లో కానీ అన్నప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు ఈజీ మెథడ్‌లో. ఇనీషియల్‌గా ఆ బాటిల్ క్యాప్స్‌కి నేను ప్రింటౌట్ పెడదామని అనుకున్నాను వాల్యూమ్ బటన్‌ది. బట్ తర్వాత అనిపించింది మనం క్రాఫ్ట్ చేసిన రియల్ టచ్ ఉంటేనే బెటర్‌లే ప్రింటౌట్ పెట్టే కన్నా అని. అందుకనే నేను క్యాప్స్‌ని అలానే వదిలేసాను. అండ్ ఓన్లీ వాల్యూమ్ బటన్, ట్యూనింగ్ ఇలాంటి లెటర్స్ మాత్రం యూజ్ చేసుకున్నాను అనమాట. సో, ఫ్రంట్ లుక్ అయితే డన్. ఇక బ్యాక్ లుక్, స్వీట్ బాక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! దానికి కూడా మనం బ్లాక్ పేపర్ గానీ, ప్లెయిన్ పేపర్ లేదు మీకు నచ్చిన ఏదైనా కలర్ యుటిలైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో అంతా నా వాయిస్‌తో మీకు ఎవ్రీ స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పినందుకైనా ఒక లైక్, ఒక షేర్, ఆల్సో సబ్స్క్రైబ్. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. బాయ్.